హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్, నేను మీ దీక్షిత్. సో ఇవాళ ఏంటంటే హోండా యాక్టివా 6Gకి లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ చెప్తాను. అసలు ఎట్లా మొత్తం అంతా కూడా మీకు ఒక ఫుల్ వీడియో చేస్తున్నా, చెక్ చేయండి. అట్లా నా వర్క్ కనుక మీరేం పే చేయడం పే చేయొచ్చు. మన ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. ఫస్ట్ మనకి ఏంటంటే లైట్ డిమ్ అండ్ డిప్ ఉంటుంది కదా, ఆ స్విచ్ నుంచి వచ్చిన 3 వైర్స్ వస్తాయి. సో అందులో మీకు కనిపిస్తుంది కదా, ఈ వైర్ అయితే కంప్లీట్గా కట్ చేసేయండి. కట్టర్తో కట్ చేసేసి ఒక యాక్టివాకి 3G స్విచ్ వేస్తాం కదా, లైట్ స్విచ్. సో అట్లాంటి స్విచ్ అనేది మనకి రైట్ సైడ్ ఏంటంటే ఒక హోల్ అనేది కట్ చేసుకొని మార్కింగ్ తీసుకొని ఈ రకంగా అయితే కొత్త స్విచ్కి అయితే 2 వైర్స్ అయితే కనెక్ట్ చేసుకొని బయటకు తీయండి. ఆపోజిట్ వైర్స్ అనమాట. సో ఆపోజిట్ వైర్స్ కనెక్ట్ చేసి జాగ్రత్తగా స్విచ్కి వైర్ కనెక్ట్ చేసి మొత్తం అంతా టేపింగ్ చేయండి. ఇన్కేస్ ఏమైనా వాటర్ వెళ్తే షార్ట్ అవ్వకుండా ఉండడం కోసం టేపింగ్ అయితే చేసేయండి. ఫుల్గా టేప్ వేసిన తర్వాత దాని నుంచి వచ్చిన స్విచ్ నుంచి వచ్చిన 2 వైర్లు కూడా ఆ 2 వైర్స్కి కూడా కనెక్ట్ చేసేయండి. అంటే డిమ్ అండ్ డిప్ నుంచి కట్ చేసాం కదా వైర్లు, ఆ వైర్ ఈ వైర్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, చెక్ చేస్తున్నాను నేను. సో చూసాక నేను యాక్టివా 6G అనే కన్ఫర్మేషన్ కోసం మీకు చూపించా. లైట్ అయితే నేను ఆన్ చేసి చూడండి, లైట్ ఆన్ అయింది. డిమ్ అండ్ డిప్ 2 కూడా వర్క్ అవుతున్నాయి. సో లైట్ కూడా మీకు మీ కళ్ళ ముందు ఆపి చూపిస్తే చెక్ చేసాను ఒకసారి. మళ్ళీ లైట్ అయితే ఆఫ్ చేసా, అట్లానే ఆన్ చేసా. ఓకే, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఎటువంటి వైరింగ్ షార్టేజ్ గట్రా ఏం లేకుండా ఒరిజినాలిటీగా అయితే చేయడం జరిగింది. సో మరింకెన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కానీ మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. లైట్ కూడా మీ కళ్ళ ముందు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ చెక్ చేయండి. సో నా వర్క్ మీరు ఏమైనా పే చేయాలనుకుంటే పే చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ పైన. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.